సోనియా నైనికాని అశ్విని నామినేట్ చేస్తుంది కదా అలాగే. అంటే ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను చాలా వీడియోస్లో సోనియాకి చాలా మాట్లాడే స్కిల్స్ చాలా ఉన్నాయి. తను ఏదైనా రైట్ని రాంగ్ చేయగలదు, రాంగ్ అని రైట్ చేయగలదు, రైట్ని రాంగ్ చేయగలదు. అన్ని మల్టీ స్కిల్స్ ఉన్న మాట్లాడడంలో ఉన్న తెలివైన అమ్మాయి అన్నమాట మన సోనియా గారు. సో అలా చూసుకుంటే ఇప్పుడు నైనికాని ఫస్ట్ నామినేట్ చేసింది. ఆ నామినేట్ చేసిన పాయింట్స్ కూడా ఎలా ఉన్నాయంటే నాకు పెద్ద రీజన్స్ కూడా అనిపించలేదు. కానీ కాకపోతే చెప్పే విధానం అంటే కొన్ని ఉంటారు, చెప్పే మనిషి వల్ల చెప్పే విధానం బట్టి విషయం విలువ పెరిగిపోద్దని చెప్పి ఒక సినిమాలో ఎన్టీఆర్ గారి సినిమాలో అరవింద్ సమేతలో ఉంది. సో అలాగే అనిపించింది అన్నమాట. అసలు తను చెప్పే నువ్వు యాజ్ ఏ చీఫ్గా ఫెయిల్ అయిపోయావు, బట్ నీకు ఏదైనా విషయం గురించి తెలియకపోతే అంటే నువ్వు ఒక చీఫ్గా నీకు హ్యాండిల్ చేయడం రాకపోతే అడిగి పెద్దవాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర చూసుకోవాలి. సో వాళ్ళతో మాట్లాడి తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. లేదా నువ్వు నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, సో లేదంటే నువ్వు ఎలా చేయాలని కొంచెం అందరితో మాట్లాడి కలిసి చేసుకోవాలి. సో నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నువ్వు ఒకటి చేయలేకపోతున్నావు, అంటే నువ్వు ఏది సరిగ్గా చేయలేకపోతున్నావు, నువ్వు నీ టీం మాట్లాడుతుంటే నువ్వు ముందుగా వచ్చి మాట్లాడలేకపోతున్నావు, నీకు అన్నింటిలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. సో అని చెప్పేసి భలే మాట్లాడింది. అంటే వ్యాలిడ్ పాయింట్సే చాలా ఇంకా వ్యాలిడ్గా చెప్పింది అన్నమాట తను చెప్పడం. నాకు అక్కడ తను చెప్పే స్కిల్స్ ఇక్కడ డిఫెండ్ స్కిల్స్ కన్నా డిఫెండ్ చేసుకునే దానికన్నా తను చెప్పే పాయింట్ మీద నాకు చాలా వస్తుందన్నమాట. నాకు సోనియా కొన్నిసార్లు చూసి చిరాకు వస్తుంది, కానీ తను చెప్పే పాయింట్స్ మాత్రం అసలు అంత ఎగ్జాక్ట్గా చెప్తాను. అంతే లాయర్ చేసిన పిల్ల మరి తగ్గేదేం లేదు. మరి అంత మాత్రం అయినా ఆర్జీవి గారి ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ ఎన్ని ఉండి లాయర్ చేసి చేసిన అమ్మాయి మరి ఆ మాత్రం మాట్లాడిపోతే అలా అంత స్వీట్గా అన్ని మాట్లాడేది కూడా చాలా స్వీట్గా మంచిగా మాట్లాడే క్వశ్చన్ చెప్పేటప్పుడు. సో తర్వాత డిఫెండ్ చేసుకుని గట్టిగా మాట్లాడేది వేరే విషయం, కానీ ఈసారి అంత డిఫెండ్ చేసుకోవట్లేదు. బట్ ఒక యాష్మి విషయంలోనే కొంచెం గట్టిగా మాట్లాడింది అనిపించింది, బట్ ఈ విషయంలో మాత్రం స్మూత్గా మాట్లాడేసింది. సో అక్కడ చూసుకుంటే కొంచెం మాట్లాడింది సార్. అప్పుడు నైనికా డిఫెండ్ చేసుకోవడం తను నేను లాంగ్వేజ్లో చెప్తా, బట్ తను స్మూత్గా చెప్పింది. నేను ఒక్కదాన్ని అడగలేదు, నేను అందరిని అడిగినా, అందరూ నాకు సజెషన్ ఇచ్చారు, వాళ్ళ బట్టి నేను మాట్లాడా ఎలా వెళ్ళాలని చెప్పి. నేను నాకన్నా పెద్దవాళ్ళని చాలామంది అడిగా, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను వెళ్ళాను. సో నిన్ను అడగలేదు, నిన్ను అడగాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అయితే అన్నమాట. సో అక్కడ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా చెప్పింది అనమాట. సో అయినా సరే కొన్ని తప్పులైతే నా వైపు జరిగినాయి, ఎందుకంటే నేను నా టీంలో ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళు మాట్లాడే హక్కు ఇచ్చాను. ఎందుకంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైట్ ఉంటారు. ఇప్పుడు నేను వెళ్ళిపోయి నేను మాట్లాడాను అనుకో, అది కరెక్ట్ కాదు కదా. సో అందుకని నేను వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఇచ్చాను, అందుకని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. బట్ వాళ్ళకి అలా ఫ్రీడమ్ ఇవ్వడం బట్టి అన్ని పర్సనల్గా తీసుకెళ్ళి మాట్లాడుకోలేను, అన్ని పర్సనల్గా చేయాలి. ఒకరికొకరికి గొడవలు అవుతూనే ఉంటాయి, వాటి గురించి నేను మాట్లాడకూడదు అని చెప్పేసి అయితే అంది. బాగానే తను కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకుంది అనిపించింది. సో నైనికా గురించి చెప్పుకోవాలంటే తను మాట్లాడడం కూడా డిఫెండ్ చాలా 2 మాటలు మాట్లాడినా కొంచెం మంచిగా మాట్లాడి డిఫెండ్ చేసుకుంటుంది. సో ఇక్కడ నాకు నచ్చింది. సో లాస్ట్ టైం అయితే కొంచెం తక్కువ మాట్లాడి డిఫెండ్ చేసుకున్నాను, బట్ ఇప్పుడైతే బాగానే డిఫెండ్ చేసుకున్నట్టు అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. 2వ నామినేషన్ వచ్చేసి యష్మిన్ చేసింది అన్నమాట. యష్మిన్ ఎందుకు చేసిందంటే, సో ఇప్పుడు ఫస్ట్ నుంచి రావాలా ఇప్పుడు నుంచి రావాలా అని చెప్పేసి అడిగింది ఒక కామెడీగా. ఎందుకు నీకు ఎక్కడి నుంచి రావాలంటే అక్కడ నుంచి రా, నీ ఇష్టం అని చెప్పేసి అంది. సో తను అయితే ఫస్ట్ నుంచి వచ్చినట్టు ఉంది. సో నువ్వు ఎప్పుడైతే చీఫ్ అయ్యావు, ఆ చీఫ్ నువ్వు లక్కులో అయ్యాను అది అని చెప్పేసి నువ్వు ఓవర్గా రియాక్ట్ అయ్యావు. అక్కడ నేను నీతో కాదు ఫైట్ చేస్తున్నావు ఆ రోజు గొడవ రోజు. నేను ఏదైతే ఆల్రెడీ చీఫ్స్ అయ్యారో వాళ్ళిద్దరితో ఫైట్ చేస్తున్నావు, అది కూడా నావిల్ గురించి. సో నువ్వు అక్కడ అవ్వడం నువ్వు ఇన్వాల్వ్ అవ్వడం నాకు నచ్చలేదు. సో అదొకటి పాయింట్. సో ఆ పాయింట్ వేరే. కానీ సో నువ్వు చేసేదంతా నాకు అంతా కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తున్నావు, నువ్వు నెగిటివ్గాలో ఉంటున్నావు, నెగిటివ్గానే ఒక నెగిటివ్ మనిషి ఒక నెగిటివ్ గురించి మాట్లాడుతుంది. ఇది చాలా విచిత్రం అనిపించింది నాకు ఇక్కడైతే. సో నువ్వు అన్ని నెగిటివ్గానే ఆలోచిస్తున్నావు, కొంచెం పాజిటివ్గా మారితే బాగుండు, అని పాజిటివ్గా చేస్తే బాగుండు అని చెప్పేసి ఒక నెగిటివ్ అంటే ఒక పాజిటివ్గా మారమని చెప్తుంది. ఒక నెగిటివ్ సోనియా ఒక నెగిటివ్ పాజిటివ్గా మాట్లాడమని యష్మికి చెప్తుంది అన్నమాట. ఇది చాలా కామెడీగా అనిపించింది నాకైతే. నాకు అక్కడ అదే నవ్వు వచ్చింది. నువ్వు ప్రతి దాంట్లో నువ్వు ఓవర్గా రియాక్ట్ అయ్యి ఓవర్గా చేస్తున్నావు, నువ్వు కొంచెం పాజిటివ్గా మాట్లాడు, అన్ని నెగిటివ్గానే ఆలోచిస్తున్నావు, నెగిటివ్గానే వెళ్తున్నావు అని చెప్పేసి నెగిటివ్గా ఆలోచించే సోనియా పాజిటివ్గా మారమని చెప్తుంది యష్మికి. సో నాకు ఇక్కడ చాలా కామెడీ పీస్ అంటే కామెడీ పీస్. అక్కడ తను చాలా డిఫెండ్ చేసుకుని చాలాసేపు జరిగింది గొడవ, రసవక్తంగా జరిగింది. ఒక T20 మ్యాచ్ ఎంత గట్టిగా లాస్ట్ బాల్ 6 కొడతారా లేదంటే అవుట్ అవుతారా, ఒకే బాల్కి 6 కొట్టాలి, ఒకే బాల్కి లేదంటే అవుట్ అవ్వాలి, ఎలా ఉన్నప్పుడు ఎంత రసవక్తంగా ఉంటుందో వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ అంత రసవక్తంగా జరిగింది. సో ఎవరు గెలుస్తారు అంటే ఇక నామినేట్ చేసిన వాళ్ళే గెలుస్తారు కాబట్టి లాస్ట్కి అయితే నామినేట్ చేసింది. చాలా డిఫెండ్ చేసుకుంది, చాలా గట్టిగా మాట్లాడారు ఇద్దరికిద్దరు. కాకపోతే ఇక్కడ మాట్లాడిన దాన్ని మొత్తం నేను చెప్తే చాలా లాగ్ అయిపోద్ది, బట్ నేను త్వరగా ముగించాలి కాబట్టి. కాకపోతే యష్మి దెబ్బకి సోనియా దెబ్బకు బాక్సులు బద్దలైపోయినాయి అనుకోవచ్చు, సౌండ్ బాక్సులు. అంత గట్టిగా మాట్లాడి కూడా సోనియా కొన్ని పాయింట్స్కి కొన్ని మాటలకి అసలు యష్మి అయితే మాట్లాడలేకపోయింది, మాటలు కూడా రాలేకపోయింది. అసలు డిఫెండ్ చేసుకుంటే ఇన్నాళ్ళు సోనియాని ఇంకో రేంజ్లో ఊహించుకుని నేను ఒక దెబ్బకు తుస్సు అనిపించింది. సోనియా తుస్సి అయిపోయింది అన్నమాట. సోనియా దెబ్బకు తుస్సు చేసింది, అలా అయిపోయింది అన్నమాట. సోనియా దెబ్బకు తుస్సు, యష్మి దెబ్బకి సోనియా తుస్సు అనుకోవచ్చు ఇక్కడ.
అలా అయిందనమాట. అంత బాగా మాట్లాడింది. నేను ఒక ఇన్ని రోజుల నుంచి నేను యష్మిలో ఎంత ఫైర్ ఉందా, ఎంత గట్టిగా మాట్లాడగలదు అని చెప్పేసి నేను అనుకోలేదు. బట్ కాకపోతే ఫస్ట్ టైం రూమ్లో ఒక మనిషి సోనియా నోరు మోపించారు అంటే అది యష్మి ఒక్కతే. యష్మి నోరుకి సోనియా కూడా భయపడింది. అంత పెద్ద నోరు అనమాట నాకు తెలిసి యష్మిది. సో అంటే పాయింట్ మాట్లాడడం, దాన్ని డిఫెండ్ చేసుకోవడం చాలా బాగా మాట్లాడింది అనిపించింది. యష్మి దెబ్బకే సోనియా దెబ్బ బాక్సులు బద్దలైపోయినాయి. సో ఇలాగే యష్మి అంటే గేమ్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉండి గేమ్ ఆడితే బాగుంటుంది. ఎన్ని గేమ్ చూడలేదు, ఇన్ని రోజులు అయితే ఒకసారి కూడా చూడలేదు యష్మి గేమ్. ఇక ముందు ఉండాలి అనుకుంటున్నాను. సోనియా కూడా అంతే, ఇంతవరకు ఏ గేమ్ ఆడలేదు. మాటలతోనే కాలం కలిపేస్తుంది. సో మాట్లాడి తను ఎంత సేవ్ అయిపోతుంది. ఈసారి గేమ్ ఆడి కొంచెం డిఫెండ్ చేసుకోవడం, తను కూడా డిఫెండ్ చేసుకోవడం మానేసి ముందు గేమ్ ఆట మీద పెడితే ఒకరి మీద గొడవలు ఆపేసి అన్నింటి మీద గేమ్ మీద పెడితే బాగుండు. చాలా బాగా అయితే సాగింది ఎపిసోడ్. చాలా బాగా అయింది. ఇద్దరి మధ్య మాత్రం చాలా రసవత్రంగా జరిగింది. చాలా నచ్చింది కూడా ఇద్దరి మధ్య నామినేషన్ అనేది. చాలా బాగుంది అనిపించింది నాకు.